ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ శ్రీనాథ్. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివ్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనకు ముందుగా ఆర్డినో యూనో అయితే కావాలి యూఎస్బి కేబుల్తో. నేను ఇక్కడ చూడొచ్చు ఓటీజీని అయితే వాడుతున్నాను, మొబైల్తో కోడింగ్ చేస్తున్నాం కాబట్టి. అలాగే రిలే మాడ్యూల్ అయితే తీసుకుంటున్నా. అలాగే ఒక బ్లూటూత్ మాడ్యూల్ అయితే కావాలి. దీని మోడల్ వచ్చేసరికి HC05. ఇవన్నీ కాంపోనెంట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే కొన్ని జంపర్ వైర్స్ అయితే కావాలి. నేను ఇక్కడ బల్బ్ హోల్డర్ అలాగే బల్బ్ను అయితే వాడుతున్నాను. ఇవే మన ప్రాజెక్ట్కి కావాల్సిన కాంపోనెంట్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఆర్డినోలో నేను కోడింగ్ని ముందే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని సెన్సార్స్ అలాగే కొన్ని మాడ్యూల్స్ వాడేటప్పుడు కనెక్షన్స్ అన్నీ ఇచ్చాక కోడ్ని అప్లోడ్ చేస్తే అప్లోడ్ కాదు. ముఖ్యంగా HC05 బ్లూటూత్ మాడ్యూల్ వాడేటప్పుడు అయితే అస్సలు కాదు. అందుకే ముందే కోడ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొబైల్ తీసుకొని మొబైల్లో ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది ఆర్డినో డ్రాయిడ్ అని. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. సెట్టింగ్స్లో ఓటీజీ అని సెర్చ్ చేసి ఓటీజీని అయితే ఆన్ చేసుకోవాలి. కొన్ని మొబైల్స్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆర్డినో డ్రాయిడ్ యాప్లోకి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత బోర్డ్ టైప్ అని కనిపిస్తుంది. ఆర్డినోలోకి వెళ్ళి మనది యూనో బోర్డ్ కాబట్టి యూనోని అయితే క్లిక్ చేయాలి. కాపీ చేసుకున్న కోడ్ని అయితే పేస్ట్ చేయాలి. కోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. కంపైల్ చేయాలి. ఎర్రర్స్ ఏమైనా ఉంటే కంపైల్ ఆగిపోతుంది. కంపైల్ పూర్తయిపోగానే కోడ్ని అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఫినిష్ అయిపోయింది. కోడింగ్లో అయినా ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ప్రాజెక్ట్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇదే. సర్క్యూట్ డయాగ్రామ్ ఫాలో అయిపోయాక రిలేని అయితే టచ్ చేయకూడదు పవర్ ఇచ్చాక. నేను ఇక్కడ 5 వాట్స్ అడాప్టర్ అయితే వాడుతున్నాను. మీరు కావాలంటే 12 వాట్స్ అడాప్టర్ కూడా వాడచ్చు. అడాప్టర్ యొక్క పార్ట్ని అయితే ఆర్డినోకి అయితే ఇవ్వాలి. అడాప్టర్ని అలాగే ఇప్పటిదాకా చూపించిన స్విచ్ని ఏసీకి అయితే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్లో బ్లూటూత్ని అయితే ఆన్ చేసుకోవాలి. అక్కడ మీకు అదర్ డివైస్ అని వస్తుంది, దాంట్లో క్లిక్ చేశాక ఆ బ్లూటూత్ మాడ్యూల్ యొక్క నేమ్ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. మీకు ఒక కోడ్ అడుగుతాడు, ఒక చిన్న హింట్ ఇస్తాడు. 1 2 3 4 లేదా 4 times 0 అని టైప్ చేయమని చెప్తాడు. నేను 1 2 3 4 అయితే టైప్ చేశాను. తర్వాత దాని మీద అయితే క్లిక్ చేయాలి. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఈడిని కంట్రోల్ చేయడానికి ఒక యాప్ అయితే ఉంటుంది, ఆర్డినో బ్లూటూత్ అని. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో పైన కనెక్ట్ కానీ కనిపిస్తుంది, దాంట్లో ఇప్పటిదాకా వచ్చిన ఆ బ్లూటూత్ మాడ్యూల్ ఒక నేమ్ అయితే ఉంటుంది, దానికి కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అయితే అయిపోయింది. మీకు దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఎల్ఈడి ల్యాంప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఒక స్విచ్ రూపంలో వస్తుంది. ఆ స్విచ్ని క్లిక్ చేసినప్పుడు ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది, వైర్లెస్ స్విచ్. అలాగే దీన్ని వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు. అక్కడ కనిపిస్తున్న మైక్ని ఆన్ చేసి లైట్స్ ఆన్,
అనగానే ఆన్ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేసి లైట్స్ ఆఫ్ అయిపోయింది. లైట్స్ ఆన్. ఇలా అయితే కంట్రోల్ చేయొచ్చు. చాటింగ్ కూడా చేసి కంట్రోల్ అయితే చేయొచ్చు. లైట్స్ ఆన్ అయితే ఇస్తున్నాను, ఆనే ఉంది. ఓకే, ఇప్పుడు లైట్స్ ఆఫ్ అని ఇస్తాను. లైట్స్ ఆఫ్. ఓకే, ఆఫ్ అయిపోయింది. చూశారు కదా, మీరు ఇలా చాటింగ్ కూడా చేసి లైట్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ ప్రాజెక్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.